చచ్చిపోయిన పోసాని అంటూ అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళిన పోలీసులకు బెదిరింపులు. అసలు మీరు పోలీసులేనంటూ మొదట్లో రచ్చ, దండం పెడతానని వదిలేయండి అంటూ అంతలోనే వేడుకలు, దారిపోవడం ముప్పతిప్పలు పెట్టిన వైకాపా నేత. అపరిచితుడు సినిమాలో కథానాయకుడు విక్రమ్ రామంగా రెమోగా అపరిచితుడిగా రకరకాలుగా ప్రవర్తిస్తూ పోలీసు అధికారి ప్రకాష్ రాజ్కి పిచ్చెక్కిస్తాడు. వైకాపాయంలో అధికార మదంతో పెట్టిరేగిపోయి అత్యంత అసభ్య వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతలపై మాటలు దాడి చేసిన ఆ పార్టీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులతో ప్రవర్తించిన తీరు అపరిచితుడిని మించిపోయింది. కాసేపు బెదిరించి, కాసేపు బతిమాలి, కాసేపు హెచ్చరించి తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు పోసాని ముప్పతిప్పలు పెట్టారు. బుధవారం రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్లో నివాసంలో ఆయన అదుపులో తీసుకున్నప్పటి నుంచి గురువారం ఉదయం 11:30 గంటలకు ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే వరకు ఆయన అనేక డ్రామాలు ఆడారు. తొలుత పోలీసులు బెదిరించి, హెచ్చరించి, భయపెట్టి తనను వదిలేసేలా చేయాలనుకున్న పోసాని అది సాధ్యం కాదని అర్థమవడంతో బతిమలాడడం మొదలుపెట్టారు. ఆయన వ్యాఖ్యలు, విచిత్ర ప్రవర్తన పోలీసులు సైతం భరించలేకపోయారు. వాస్తవంగా పోసాన్ని హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా ఓబులవారిపల్లికి తీసుకురావాల్సి ఉండగా దారి మళ్లించి విజయవాడ మీదుగా తీసుకొచ్చారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా పెద్ద